నీళ్లు రావాలంటే బండ కొట్టబడాల్సిందే, బండ పగలబడాల్సిందే, బండకు గాయం కావాల్సిందే, బండని కొట్టాల్సిందే. మన క్రీస్తు అనే బండ ఎంత గొప్ప దేవుడు, ఆయన వాత్సల్యం ఎంత ఉన్నతమైనది, ఆయన నమ్మకత్వం ఎంత ఉన్నతమైనది. ఎంతైనా నమ్మదైన దేవుడు సమృద్ధిగా ప్రవహింపజేస్తున్నాడు తన కృప వెంబడి కృపనిస్తున్నాడు. వాత్సల్యపూర్ణుడైన దేవుడు ఈరోజు ఉదయకాలం కూడా తన వాత్సల్యత లేకపోయింటే ఈరోజు నీ కంఠంలో నా కంఠంలో ఊపిరి ఉండేదే కాదు. ఒక్కసారి ఆలోచించు ప్రియ సోదరి సోదరుడా. దేవుడు కన్నెర చేసి నేను నిన్ను క్షమించను అని నువ్వు నన్ను కొడతావా, నువ్వు నన్ను గాయపరుస్తావా, పరిశుద్ధాత్మ నన్ను ఎదిరిస్తావా అని చెప్పి ఒకవేళ నలిపేసి ఉంటే ఈరోజు ఉండే వాళ్ళమా మనం ఇక్కడ? ప్రియ సోదరి సోదరుడా, యాజక ధర్మం కానీ దేవుడు ఆపేసి ఉంటే ఈరోజు బండని కొడుతున్న పరిస్థితిలో పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్న ఈ మెడవంచని స్వభావంలో నలిపేసి ఉండాలి దేవుడు. పాపము తాళలేని దేవుడు ఉగ్రతను కుమ్మరించుంటే ఈరోజు భస్మమైపోయేది మన పరిస్థితి. కొద్దిగా దేవుడు కన్నెర్ర చేస్తేనే ప్రపంచం విలవిలలాడుతుంది. కనిపించని సూక్ష్మ జీవి ముందు ఓడిపోయి అతలాకుతలం అయిపోయింది మానవుని పరిస్థితి. అట్లాంటి దేవుడు కన్నెర్ర చేస్తే ఏంటి మన పరిస్థితి? అయినా సరే ఈరోజు ఆ బండైన క్రీస్తు ఏం చేస్తున్నాడండి? ఒకటో కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనాన్ని అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా చదువుకుందాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. దట్ రాక్ వాస్ క్రైస్ట్. ఇప్పుడు ఆ బండ క్రీస్తే. ఉదయకాల సందర్భంలో ఈ యొక్క అంశాన్ని క్లుప్తంగా కొన్ని నిమిషాలు, ఆ బండ క్రీస్తే అని పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజలు బంధకములో మగ్గిపోతున్న దినాలవి. ఆ పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజలు ఈ యొక్క ఐగుప్తు దాస్యంలో కొట్టుమిట్లాడుతున్న ఆ పరిస్థితుల్లో దేవుడు వారిని విడిపించాడు. గొప్ప విడుదలను వారికి దయచేశాడు. విమోచన గానాలు పాడుతూ వారు యాత్ర ఆరంభించారు. ఆ 40 సంవత్సరాల యాత్రలో దేవుడు వివిధ పరిస్థితులు గుండా వాళ్ళని తీసుకెళ్ళాడు. చివరికి వాగ్దాన దేశంలోనికి ప్రవేశపెట్టక మునుపు వారి యాత్రలో ఎన్నో ఒడిదొడుకులు గుండా వెళ్లాల్సి వచ్చింది, ఎన్నో సమస్యలు గుండా వెళ్లాల్సి వచ్చింది. ఈ సమస్యల వలయంలో వెళ్తున్న ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎందుకొరకు దేవుడు వివిధ పరిస్థితులు అనుమతిస్తూ వచ్చాడు? చాలాసార్లు మనం ఆలోచిస్తే పాత నిబంధన ఎందుకు ధ్యానించాలి, అవసరం ఏంటి అని ప్రశ్న రావచ్చు. మనం నూతన నిబంధన యుగంలో ఉన్నాం కదా, డైరెక్ట్గా దేవుని యొక్క సన్నిధిలోనే ఉన్నాం కదా, కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తే ఇక్కడ సరిపోదా? ఎందుకు మనము ఇప్పుడు ఈ సందర్భంలో ఇంతగా పాత నిబంధన గురించి మనం చూసుకోవాల్సిన అవసరం ఏముంది అని బహుశా కొన్నిసార్లు మనము ఇట్లాంటి ప్రశ్నలు రావచ్చు. గమనించినట్లయితే నూతన నిబంధనలో నెరవేర్పుని ఏదైతే మనం చూస్తున్నామో ఆ నెరవేర్పు యొక్క ప్రవచనాన్ని దేవుడు మాదిరిగా పాత నిబంధనలో ఒక్కొక్క పేజీలో గ్రంథస్థం చేసి పెట్టాడు. చాలాసార్లు మనకున్న సందేహం ఏంటంటే పాత నిబంధన ఎందుకు క్యారీ చేయాలంటే అవసరం ఏంటి? అయిపోయింది కదా, ఇప్పుడు నూతన నిబంధన చూసుకుని సరిపోతుంది. అంత పాత నిబంధన ఇశ్రాయేల్ ప్రజల గురించే రాసి పెట్టాడు దేవుడు, అంతా వాళ్ళ గురించే ఉంది, అది మనం ఎందుకు చదవాలి అని చాలామందికి ప్రశ్నలు రావచ్చు. అయితే ఒక గొప్ప దైవజనుడు అన్న మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పాత నిబంధనలో ప్రతి పేజీలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిని మనము ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రస్ఫుటంగా ప్రతి పేజీలో చూడవచ్చు అన్నాడు. ఇంకో మాటలో చూసినట్లయితే ఇన్ ఎవ్రీ పేజ్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ వీ కెన్ సీ ద పర్సన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ ఇటర్నల్ ప్రావిడెన్స్. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కార్యాచరణ, ఒక్కసారి కార్యసిద్ధి చూస్తే పాత నిబంధనలో ప్రతి పేజీలో దేవుని యొక్క సన్నిధి, యేసు ప్రభు యొక్క సన్నిధి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అయితే గమనించినట్లయితే ఇప్పుడు పాత నిబంధనలో ఈ మోషే ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తూ బయటకు తీసుకొస్తున్నప్పుడు ఎన్నో సందర్భాల గుండా వెళ్లాల్సి వచ్చింది. ఆ బండను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఒకసారి ఆలోచిస్తే ఇశ్రాయేల్ ప్రజలు యాత్రను ఆరంభించారు. వారు ఇశ్రాయేల్ ప్రజలు యాత్రను ఆరంభించినప్పుడు వారు రెఫదీం అనే ప్రాంతం దాకా వచ్చారు. ఈ రెఫదీం అనే ప్రాంతంకి వచ్చేసరికి బహుశా అది మొదటి సంవత్సరం బయటపడ్డ దినాలవి. అప్పుడే ఎర్ర సముద్రం దాటారు, ప్రభుని స్తుతించారు, మిరియాము కీర్తనకు పాడింది. అయిపోయిన తర్వాత దాటి వెళ్తూ వస్తున్నారు. ఆ వస్తున్న యాత్రలో నిర్గమకాండము 17వ అధ్యాయానికి వచ్చారు. నిర్గమకాండం 17వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక్కసారి రండి చూస్తాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 1వ వచనం. తర్వాత ఇశ్రాయేలుల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి, బాగా వినండి, రెఫదీములో దిగిరి ప్రజలు తమకు త్రాగు నీళ్లు నేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నిల్లిమ్మని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో
చెప్పాను. గమనించినట్లయితే రెఫదీం ప్రాంతం దాకా వచ్చారు. ఆ రెఫదీం ప్రాంతం వచ్చేసరికి నీళ్ళు లేవు, దాహార్తితో అలమటిస్తున్న పరిస్థితి. వెంటనే ప్రజలందరూ వచ్చి, ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చి మోషేతో అంటున్నారు, అయ్యా దాహంతో అలమటిస్తున్నాం, మాకు వెళ్ళారైనా సరే నీళ్ళు మాకు అరేంజ్ చేయండి అని చెప్పేసరికి ఇప్పుడు ఆ పరిస్థితిలో దేవుడు మోషేతో అంటున్న మాట అందరం కలిసి నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం కలిసి చదువుకుందాం. ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలుచెదను. బాగా వినండి దేవుడు అంటున్న మాట. ఇప్పుడు బండ అనుభవంలో మోషే జీవితంలో తొలి అనుభవం ఒకసారి చూస్తాం. నేను నీకు ఎదురుగా ఆ బండ మీద నిలుచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవేగా మోషే ఇశ్రాయేలు పెద్దల కనుల ఎదుట అట్లు చేసెను. 7వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదము బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటకు బట్టి అతడు ఆ చోటికి మస్సానియు మెరెబానియు పేర్లు పెట్టెను. ఆ పని జరిగిన తర్వాత విస్తారమైన నీళ్లు దేవుడిచ్చాడు, వారు దాహార్తిని తీర్చుకున్నారు, దేవుడు వారిని రక్షించాడు ఆ ప్రాంతంలో. అయితే ప్రశ్న ఏంటంటే, ఈ రెఫదీము ప్రాంతానికి వచ్చినప్పుడు బాగా వినండి, దేవుడు తన యొక్క కార్యాచరణ అనాదికాల సంకల్పంలో యేసుక్రీస్తు ప్రభువారిని తను తాను ఎలా బయలుపరుచుకుంటున్నాడు, ఏ విధంగా నూతన నిబంధన ప్రత్యక్షతను పాత నిబంధనల పేజీల్లో ఎలా తను తాను ప్రస్ఫుటంగా చూపించుకుంటున్నాడో ఒక్క సత్యాన్ని మనం చూడడానికి ప్రయత్నిస్తాం. మొదటిగా ప్రభు అన్నాడు, ఈ బండను కొట్టయ్యా. 6వ వచనం, బండ మీద నేను ఎదురుగా నిలిచేదాన్ని, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోని నీళ్లు బయలుదేరును. బండను కొట్టు, నీళ్లు రావాలంటే బండ కొట్టబడాల్సిందే, బండ పగలబడాల్సిందే, బండకు గాయం కావాల్సిందే, బండని కొట్టాల్సిందే. ఇది మొదటి అనుభవం. ఇది జరిగిన ప్రాంతం రెఫదీము. ఇది ఆరంభమైన పరిస్థితిలో మెస్సా మెరిబా అంటే ఎంతో దేవుడు పరీక్షిస్తూ చేదు అనుభవాలు గుండా వెళ్తున్న పరిస్థితిలో ఈ బండలో నుండి వారు దాహార్తిని తీర్చుకున్నారు. వారు దాహము తీర్చబడిన తర్వాత యాత్ర ఆరంభమైంది. ఇది మొదటి బండ అనుభూతి లేదా సంఘటన. ఇట్స్ అ ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ ద రాక్. బాగా అర్థం చేసుకోండి, బండను ఎదుర్కొన్న మొదటి అనుభూతి చూస్తే ఇంకా యాత్రలో ముందుకెళ్తున్నారు. దినాలు గడిచిపోతున్నాయి, వారి వెడవంచిన శుభం బట్టి తరం అంతా లయం అయిపోయింది. ఇప్పుడు మోషే సుమారు 40 సంవత్సరాల దగ్గరకు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనందరికీ బాగా పరిచయం. సంఖ్యాకాండము 20 అధ్యాయానికి వస్తాం. ఇప్పుడు బండ రెండో అనుభూతికి వస్తున్నాడు. సంఖ్యాకాండం 20 మొదటి వచనం, మొదటి నెల యందు ఇశ్రాయేలు సమాజము సీను అరణ్యముకు రాగా ప్రజలు కదేషులో దిగిరి, అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఇక్కడ చూస్తే కదేషు, అక్కడ రెఫదీములో బండలో కొట్టమన్నాడు, మోషే కొట్టాడు, దాహము తీర్చబడింది. అక్కడ మస్సా మెరీబా అని పేరు పెట్టబడింది. ఇప్పుడు సంఖ్యాకాండంకి వచ్చారు. 20 అధ్యాయానికి వస్తే ఇక్కడ సీను అరణ్యంలో ఆగా కదేష్ అనే ప్రాంతానికి వచ్చారు. అది రెఫదీము, ఇది కదేషు. కదేషు దగ్గరకు వచ్చిన తర్వాత విషాదం ఏంటంటే మిరియాం చనిపోయింది. చనిపోయిన కాసేపట్లో, మరి ఎన్ని రోజులు మనకు తెలీదు. మొదటి వచనం చనిపోయింది. అయితే రెండో వచనం చూస్తే ఆ సమాజంకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగేరి. వెంటనే నీళ్ళు లేవు, పరిస్థితులు విషమించాయి, ప్రజలు అడ్డం తిరిగారు. 3వ వచనం, జనులు మోషేతో వాదించి, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినట్లు ఎంత మేలు, చచ్చిపోతే బాగుండే, దాస్యంలో మగ్గిపోయింటే బాగుండే, ఎందుకు దేవుడు మళ్ళీ తీసుకొచ్చాడు, అసలు ఎందుకు తీసుకొచ్చాడు, తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఈ రకంగా వారు వాదిస్తూ ఉన్నారు. వాదిస్తున్న సందర్భంలో దేవుడు వారితో అన్న మాటలు బాగా వినండి. ఒకప్పుడు రాయి కొట్టమన్నాడు కదా, దయచేసి బాగా వినండి ప్రియ సోదరి సోదరులారా. ఒకప్పుడు రాయిని కొట్టయ్యా అని చెప్పిన దేవుడు ఇప్పుడు కొట్టమనట్లేదండి. బాగా వినండి. సంఖ్యాకాండం 20 అధ్యాయం 8వ వచనం, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోను నీ సమాజం పోగు చేసి వారి కళ్ళు ఎదుట ఆ బండతో మాట్లాడుము. జాగ్రత్త వినండి. ఈరోజు ఆరాధించినట్లు మొదటిగా బండ కొట్టబడింది, రెండోదిగా బండతో మాట్లాడబడాల్సింది. అయితే జరిగిన పొరపాటు ఏంటంటే మనం ఇప్పుడు చూస్తున్నాం, ఆ బండ ఎవరు? ఆ బండ క్రీస్తే. క్రీస్తే ఆ బండ అయితే మొదటిగా ఎందుకు కొట్టమన్నాడు? మనందరూ గమనించినట్లయితే ఆత్మీయ దాహార్తి తీర్చబడటకై జీవజలములున్న యేసుక్రీస్తు ప్రభువారు, జీవజల నదులు ప్రవహింపచేయ శక్తి గల యేసుక్రీస్తు ప్రభువారు, ఆ జీవజల నదుల ప్రవాహము రావాలి అంటే యేసు ప్రభు కొట్టబడాలి.
అందుకొరకే మనందరికీ బాగా పరిచయం. కాలము సంపూర్ణమైనప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు రక్త మాంసములతో ఆ బండ అయిన క్రీస్తు ప్రభువారు శరీరుడుగా ఈ లోకానికి వచ్చి మనందరికీ బాగా సుపరిచితమైన వచనము యెషయా గ్రంథము 53వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53 వర్స్ 5, 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను. యెషయా గ్రంథం 53 5వ వచనం. అతిక్రమములను బట్టి ఈ బండ అయిన క్రీస్తు కొట్టబడ్డాడు, అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములు బట్టి నలగొట్టబడ్డాడు, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసు ప్రభువారు గాయపరచబడ్డానికి, కొట్టబడ్డానికి, ఉమ్మి వేయించుకోవడానికి, చారలుగా దున్నబడ్డానికి, కల్వట్సులో రక్త మాంసములుగా అప్పగించుకోవడానికి ఒక మాంసపు ముద్దగా శరీరుడుగా అప్పగించుకున్నాడు. ఆ బండైన క్రీస్తే. మొదటి సందర్భం బాగుంది. అయితే విషాదం ఏంటంటే ఈ కార్యము సంపూర్తి అయిపోయిన తర్వాత రెండోదిగా ప్రభు అన్నాడు, మోషే నువ్వు మాట్లాడితే చాలు. యేసు ప్రభువారు సిలువ ఒక్కసారి అప్పగించబడ్డాడు. మనం గమనించినట్లయితే మాటి మాటికి సిలువ వేయాల్సిన అవసరం లేదు, మాటి మాటికి గాయాలు పొందాల్సిన అవసరం లేదు. మనందరికీ బాగా సుపరిచితమైన వచనము బహుశా ఒక్కసారి రోమా 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే యేసు ప్రభువారు సిలువ ఒక్కసారి అప్పగించబడ్డాడు, కానీ మాటి మాటికి సిలువ వేయాల్సిన అవసరం లేదు. రోమా 6వ అధ్యాయం 10వ వచనం. ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్క మారే చనిపోయెను. బాగా వినండి అన్నమాట. రోమా 6:10 ఒక్క మారే చనిపోయెను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఒకేసారి గాయపరచబడ్డాడు, ఒకేసారి చనిపోయాడు, ఒకేసారి మొత్తబడ్డాడు, ఒకేసారి. కానీ దాని తర్వాత మాటి మాటికి సిలువను అప్పగించాల్సిన అవసరం లేదు. అయితే విషాదం ఏంటంటే ఈ మోషే కోపోద్రేకుడైపోయి, శాంతము కోల్పోయి, ఫ్రస్ట్రేట్ అయిపోయి తను ఏం చేశాడు తెలుసా అండి? ఇప్పుడు రెండవ సందర్భంలో చూస్తాం. అందుకొరకే దేవుడు తన కార్యాచరణలో, దైవ ప్రణాళికలో ఒక్కొక్కటి యేసు ప్రభుకు ఒక ఛాయగా, ఒక ప్రకటనగా, ఒక దిక్సూచిగా ఎలా నెరవేరబోతుందో పాత నిబంధనల గ్రంథంలో రాయించాలని ఆశపడితే దైవ ప్రణాళికని ఎలా వ్యతిరేకించాడో మోషే చూస్తే మాట్లాడితే సరిపోతుంది. అందుకొరకే సిలువ వేయబడిన క్రీస్తు ఒక్కసారి, అయ్యా నీ పాపంలో నా రక్తం చేత, నా పాపంలో రక్తం చేత కడి శుద్ధీకరించయ్యా, నా పాపంలో రక్తం చేత శుద్ధీకరించయ్యా, నువ్వు నా కొరకు చనిపోయి సమాజ చెప్పి తిరిగి లేచావు, నమ్ముచున్నానంటే చాలు. అంతే ప్రార్థన. మాట్లాడితే చాలు. మనం ఏం చేస్తాం? ఆ మాట్లాడితే చాలంటే ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడో ఒకసారి చూస్తాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా, 2 సార్లు కొట్టాడు, సమృద్ధిగా నీళ్లు ప్రవహించెను, సమాజం పశువులను త్రాగినప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలును 12వ వచనం. ఇశ్రాయేలు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజంలో నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు. విషాదకరమైన మాటలు. ఒక్కసారి కొడితే చాలు, నీళ్ళు వచ్చాయి. రెండోసారి మాట్లాడితే చాలు, మాట్లాడలే. విషాదం ఏంటంటే ప్రియ సోదరి సోదరుడా, మన ఆత్మీయ జీవితాల్లో ఈ మాట చెప్పడానికి బాధపడుతున్నాను. దేవుడు ఒక్కసారి మన కొరకు మృతి పొందాడు, ఒక్కసారి శిలువలో రక్తము కార్చాడు. ఇంకా వన్స్ ఫర్ ఆల్ ఆ కార్చి రక్తాన్ని, కార్యాన్ని సంపూర్తి చేశాడు. ఎంత సంపూర్తి చేశాడు దేవుడు అంటే హెబ్రీ 7వ అధ్యాయం 27వ వచనంలో ఒకసారి చూస్తే, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును. బాగా వినండి. ధర్మశాస్త్రం బలహీన గల మనుషులు ఉన్నారు, కానీ ధర్మశాస్త్రముకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక 7:28 అందరం కలిసి చదువుదాం. హెబ్రీలకు 7:28. ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినం బలులను అర్పింపవలసి అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. ఒక్కసారి చేసి అర్పించేశాడు యేసు ప్రభువారు. అయితే విషాదం ఏంటంటే మన ఆత్మీయ జీవితాల్లో ఒక్కసారి సిలువకు అప్పగించేసుకున్న దేవుడు కార్యాన్ని సంపూర్తి చేసినా సరే మన జీవితాల్లో ఒక్కసారి ఆలోచిస్తాం. గత వారం మోషే నువ్వు వెళ్ళి మాట్లాడయ్యా అంటే యేసు ప్రభుని ఈ బండని ఏం చేశాడంటే 2 సార్లు కొట్టాడంట. మన జీవితాల్లో కూడా మాట్లాడితే ప్రార్థన చేస్తే సరిపోతుంది కదా, అది చేయకుండా ఎన్నిసార్లు దేవుడు మాటి మాటికి గాయపరుస్తూ వచ్చా, మాటి మాటికి సిలువకు అప్పగించాం. హెబ్రీ 6:6లో ఒకసారి చూస్తే తెలుగులో కలిసి ఉన్నాయి. ఎంత విషాదకరమైన మాట. ఆ మాటలు రాయబడుతున్నప్పుడు కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది మనకు. 6:6 తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారి మరల నూతన పరచుట అసాధ్యము. ప్రియ సోదరి సోదరుడా, ఎంత విషాదకర మాట. తెలిసి
మాటి మాటికి ఆయన గాయం రేపుతో బండ అయిన క్రీస్తుని కొట్టుచు. ఒక్కసారి కొట్టబడ్డాడు కదా, అయినా సరే శిలువకు అప్పగిస్తూ ఆ కలర్ శిలలో మరొకసారి బాహాటంగా ఆయనను అవమానపరుస్తున్న జీవితాలు కావా మనవి? ఒక్కసారి ఆలోచించు. నేను పరిశుద్ధుడు అని చెప్పుకుంటున్నాను అంటే బైబిల్ రాయబడింది 1 యోహాను 1 అధ్యాయం ప్రకారం మనం పాపం లేని వారం అని చెప్తే మనం మోసపుచ్చుకున్న వారం. గత వారాలు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకో, దేవుని గాయపరిచాం, బాహాటంగా ఎంతగానో సిలువ వేశాం, అనకూడని మాటల ద్వారా ఎంతగా అవిశ్వాసం ద్వారా దేవుని నొప్పించాం, ఎన్నిసార్లు దేవుని అనుమానించావు, ఎన్నిసార్లు దేవుని గాయపరిచావు నీ మెడ వంచని స్వభావాన్ని బట్టి, నీ తిరుగుబాటును బట్టి. ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదర మిత్రమా. మరి దేవుడు కన్నెర్ర చేశాడా? ఆకలితో చచ్చిపోతున్న వారి పరిస్థితిలో మాట్లాడంటే కొడితే నీళ్ళు ఇవ్వద్దు కదా. నువ్వు నేనే బండ స్థలంలో ఉంటే మనకే మాటలు వస్తే నాతో మాట్లాడమంటే కొడతావా, నీకు నీళ్లు ఇవ్వను అనేవాళ్ళం. కానీ ప్రభు ఏం చేశాడు? సంఖ్యాకాండం 20 అధ్యాయం చూడండి. దయావాత్సల్య పూర్ణుడైన దేవుడు ఆ మోషే ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టలేదయ్యా. 11వ వచనం, అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2వ మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించారు. సమృద్ధి అయిన ప్రవాహం. కొడితే కూడా నాకు ఈ మాట చదివినప్పుడు బాగా హృదయం తాకింది. ఎంత ప్రేమమయుడు మనం ఆరాధించే దేవుడు. మన క్రీస్తు అనే బండ ఎంత గొప్ప దేవుడు. ఆయన వాత్సల్యం ఎంత ఉన్నతమైనది, ఆయన నమ్మకత్వం ఎంత ఉన్నతమైనది. ఎంతైనా నమ్మదైన దేవుడు సమృద్ధిగా ప్రవహింపజేస్తున్నాడు తన కృప వెంబడి కృపనిస్తున్నాడు. వాత్సల్య పూర్ణుడైన దేవుడు ఈరోజు ఉదయకాలం కూడా తన వాత్సల్యత లేకపోయింటే ఈరోజు నీ కంఠంలో నా కంఠంలో ఊపిరి ఉండేదే కాదు. ఒక్కసారి ఆలోచించు ప్రియ సోదరి సోదరుడా. దేవుడు కన్నెర చేసి నేను నిన్ను క్షమించను అని నువ్వు నన్ను కొడతావా, నువ్వు నన్ను గాయపరుస్తావా, పరిశుద్ధాత్మ నన్ను ఎదిరిస్తావా అని చెప్పి ఒకవేళ నలిపేసి ఉంటే ఈరోజు ఉండే వాళ్ళమా మనం ఇక్కడ? ప్రభుకు స్తోత్రం. ఆయన వాత్సల్యత ఎడతెగ నిలిచింది. ఆయన ప్రవాహం నీళ్లు సమృద్ధిగా ప్రవహించి నాకు అనిపించింది, మాట్లాడమంటే కొడితే ఎంత ధైర్యం మోషే నీకు. ఇశ్రాయేలు ప్రజలారా, మీకు ఎంత గుండెలు మీకు. ఎన్నిసార్లు నేను మీతో వ్యాజ్యం ఆడాలి, మాట్లాడమంటే కొడతారా? ఎంత ధైర్యం మీకు. ఇంకా మిమ్మల్ని కరువులో నీళ్ళు లేకుండా కరువులో చంపేస్తానని భీష్మించుకోవచ్చు కదా ఈ బండ. కొన్నిసార్లు అంటాం మనం, నీ బండ లాంటి గుండె నీది, రాతి గుండె అని. బండైన క్రీస్తు యొక్క మనసు రాయి మనసు కాదు. ఆ దేవుడు సమృద్ధి అయిన ప్రవాహమును ఇస్తూనే ఉన్నాడు. ఈరోజు నేను నీవు ఇంకా బ్రతుకున్నామంటే ఆ ప్రవాహం ఆగిపోలేదయ్యా. ఆయన ప్రవాహం ఆగిపోలేదు ఈరోజు. బహుశా మీరు అనొచ్చు, మోషేని దేవుడు అహరోనులను తిట్టేశాడు కదయ్యా, గమ్యస్థానం రాకుండా ఆపేశాడు కదయ్యా, ధర్మశాస్త్రం నశించిపోయారు కదయ్యా వాళ్ళు. అవును, వాస్తవమే. 12వ వచనం చూస్తాం. అప్పుడు మోషే 20:12 సంఖ్యాకాండం. అప్పుడు మోషే, యెహోవా మోషేతో అహరోనులతో, మీరు ఇశ్రాయేలును కనులెదుట నా పరిశుద్ధతను సన్మానించలేదు, నా పరిశుద్ధతను మీరు అంగీకరించలేదయ్యా, నన్ను నమ్ముకొనకపోతిరయ్యా. ఈ సమాజం నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని మీరు పోరు అని చెప్పి తీసేశాడు కదయ్యా. మరి దేవునికి వాత్సల్యత ఉందని ఎలా చెప్తారు అంటే, ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. ధర్మశాస్త్రం ప్రకారం వాత్సల్యత లేదు. ధర్మశాస్త్రంలో కంటికి కన్ను పంటికి పన్ను వెంటనే తీర్పు వచ్చింది. మోషేని వాగ్దాన దేశం రాకుండా ఆపేశారు అంటే అది ధర్మశాస్త్ర ప్రకారం. కానీ ప్రభుకు స్తోత్రం, మనం ఆరాధిస్తున్న బండైన క్రీస్తు చివరికి ఏ భాగ్యం మనకి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడంటే, ఓ మోషే, నీ బలహీనత నేను ఎరుగుదునయ్యా. కొన్నిసార్లు నువ్వు కూడా గాయపరచబడ్డావు. ప్రజలు చేసిన ఆ యొక్క మాటకు వెడవంచిన శోభానికి నువ్వు తిరుగుబాటు చేశావు. నా మాటను వినకుండా నువ్వు కొట్టావు. నేను మాట్లాడమంటే కొట్టావు. అయినా సరే వాగ్దాన దేశం వెళ్ళొద్దని నేను అప్పుడు ఆజ్ఞాపించాను కదా. కానీ దయాపూర్వకమైన సంకల్పంలో బండైన క్రీస్తైన నేను ఈరోజు రూపాంతరపు కొండ మీదకి ఎక్కుతున్నప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 17:3 ఎంత గొప్ప మాట ఒక్కసారి చూస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. ఏ ప్రాంతంలో దేవుడు మోషేని తీసుకొచ్చాడు? ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. రూపాంతరపు కొండ మీద, వాగ్దానపు దేశం మీద, ఉన్నత మహిమ శిఖరము మీద, ఆ రూపాంతరపు అనుభవంలో, మహిమ ప్రత్యక్షతలో తన శిష్యులందరికీ దేవుడు చూపిస్తూ, మోషేకు ఒక రోజు నిరాకరించాను అప్పుడు, కానీ క్రీస్తు అనే బండైన నేను దయాపూర్వకమైన సంకల్పంలో కృపాయుగంలో తిరిగి తీసుకొచ్చి ఈరోజు మహిమ ప్రత్యక్షతలో మీ ముందు చూపిస్తున్నాను. ఇది నా
కృప. దిస్ ఈస్ ద గ్రేస్ దట్ ఐ గివెన్ యూ. ఏ సోదరి సోదరుడా, యాజక ధర్మం కానీ దేవుడు ఆపేస్తుంటే ఈరోజు బండని కొడుతున్న పరిస్థితిలో పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్న ఈ మెడవంచని స్వభావంలో నలిపేసి ఉండాలి దేవుడు. పాపము తాళలేని దేవుడు ఉగ్రతను కుమ్మరించుంటే ఈరోజు భస్మమైపోయేది మన పరిస్థితి. కొద్దిగా దేవుడు కన్నెర్ర చేస్తేనే ప్రపంచం విలవిలలాడుతుంది. కనిపించని సూక్ష్మ జీవి ముందు ఓడిపోయి అతలాకుతలం అయిపోయింది మానవుని పరిస్థితి. అట్లాంటి దేవుడు కన్నెర్ర చేస్తే ఏంటి మన పరిస్థితి? అయినా సరే ఈరోజు ఆ బండ అయిన క్రీస్తు ఏం చేస్తున్నాడండి? ఒక్కసారి 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం చూసుకుందాం. ప్రభుని ఒక్కసారి ఆరాధించడానికి ఆలోచించుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయం 18. 1 Peter chapter 3 verse 18. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు, తర్వాత చూడండి, శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారే శ్రమపడి ఆ దేవుడు ఏం చేస్తున్నాడయ్యా? నిజంగా మాట చదువున్న హృదయం ఎంతో తాకపడింది. ఆ మోషే కొట్టే సమృద్ధిగా నీళ్ళు ఇస్తూ, కొట్టావా నేను చంపేస్తా, ఆకలి అలమటింపజేస్తా అనలేదు, సమృద్ధిని ప్రవాహం ఇచ్చాడు. అందుకొరకు కీర్తన 103 ఒకసారి 10వ వచనం చదువుకుందాం. 103వ కీర్తన 10వ వచనం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. నువ్వు పాపం చేసావు, దాన్ని తగ్గట్టు చేస్తా అనలేదయ్యా దేవుడు. ఈ బండ రాతి గుండె కాదు మన దేవుంది. క్రీస్తు అనే బండది రాతి గుండె కాదు. మన పాపం బట్టి ఆయన ప్రతీకారం చేయలేదు, మన దోషం బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. 130 కీర్తన 3వ వచనం. ఒకవేళ ప్రతిఫలం ఇచ్చి ఉంటే 130 కీర్తన 3వ వచనం. ఈరోజు ఈ మాట చెప్పడానికి నేను ఎటువంటి సందేహం లేదు. యెహోవా నీవు దోషంలో కనిపెట్టి చూచినలా ప్రభువా ఎవడు నిలబడగడు. ఒక్కరు ఈరోజు లైవ్లో ఇన్ని వేల మంది వాచ్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు కానీ దేవుడు మన పాపం బట్టి తీర్పు తీర్చుంటే ఒక్కలం కూడా ఈరోజు మనం చూసేవాళ్ళం కాదు, ఈ లైవ్లో ఉండేవాళ్ళం కాదండి, దేవుని సన్నిధి అనుభవించాలం కాదండి, వాక్యాన్ని వినలేమండి, దేవుని సన్నిధిలో అడుగు పెట్టలేమండి. ఎందుకంటే ఆయన పాపం బట్టి దోషం బట్టి దేవుడు తీర్పు తీర్చుంటే ఎవ్వడు నిలబడలేడండి. దావీదు భక్తుడు అంటాడు, ఎవరు నిలబడతారయ్యా నీ ముందు? ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, ఆ బండతో దేవుడు బండ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత ప్రవహిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించు. ఆ బండ క్రీస్తే. మరి బండ చీల్చబడి మనకేమిచ్చాడు? యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39 వచనాలు. యేసు ప్రభువారు సాక్షాత్ తన నోటి నుంచి జాలువారుతున్న మాట. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిన వాడే, ఎవడైనా దప్పికొనిడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను. నీకేం దాహం ఉందారా? 7:39 యోహాను సువార్త. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గూర్చి. ఏంటంటే ఆ నీళ్లు జీవజలం ఇస్తానని ఏంటది? ఆత్మను గూర్చి ఆయన మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. అయితే గమనించినట్లయితే ఏంటి ఆ యొక్క ఆత్మ? నీటి ప్రవాహము, జీవజల నదులు ఏది అంటే ఆత్మ యొక్క ప్రవాహము. ఈరోజు ఆత్మదేవుని ద్వారా మనము ఆ జీవజల నదులను ఆస్వాదిస్తున్న మనము క్రీస్తు చీల్చబడి ఆత్మను విడుదల చేయడం ద్వారా ఆత్మ ప్రత్యక్షతలు కొనసాగుతున్న మన జీవితాల్లో ఆత్మ ద్వారా ప్రేరేపించబడతా. ప్రభు అన్న మాట ఏంటంటే, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించుతారు. ఈరోజు ప్రభుని ఆరాధిస్తామా? అయ్యా, ఆ మోషే జీవితం, ఇశ్రాయేలు ప్రజల జీవితం నా జీవితమే. మొదటిసారి కొట్టబడ్డావు, అది నీ చిత్తానుసారంగా అప్పగించబడ్డావు, బలి అర్పించబడ్డావు. నా కొరకు బలి అర్పించబడి దారాలుగా చీల్చబడి రక్తసిక్తమై నీ యొక్క రక్తమునంతటిని కార్చి గాయపరచబడ్డావు ప్రభువా. నా పాపము చీల్చబడ్డావు. అయినా సరే రెండోసారి మాట్లాడితే చాలు, యేసయ్యా అని మాట్లాడితే చాలు, ప్రార్థన చేస్తే చాలు అంటే ఎన్నిసార్లు నేను కొడుతూ వచ్చాను, బాహాటంగా సిలువ వేస్తూ వచ్చాను, మాటికి సిలువ నేను అప్పగించాను, బాహాటంగా అవమానించాను ప్రభా. అయినా నువ్వు వాత్సలతో విస్తారమైన ప్రవాహం సమృద్ధిగా ఇస్తున్నావు. ఇంకా నీ జాలి ఆగిపోలేదు. చివరికి మోషేకి ఏ విధంగా రూపాంతర ప్రత్యక్షలోకి నీ కృపాయుగంలో తీసుకొచ్చావా, అటు కృపాయుగంలో నన్ను ఉంచి నాకు కూడా ఈరోజు నీ సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చావయ్యా. ఈరోజు ఆత్మ ప్రవాహం నా జీవితంలో సమృద్ధికి ఇచ్చాక ఉన్నా చెల్లిస్తూ నేను ఆరాధిస్తున్నాను. ఒక్క మాట చెప్తే ప్రభు హృదయం తాకబడదా? ఆయన అతిక్రమం బట్టి తీర్పు తీర్చలేదు కదా, దోషం బట్టి తీర్పు తీర్చలేదు కదా. మోషేని అడిగితే ఏమంటారు తెలుసా అండి? మోషేని అడుగుతా అంటాడు ఆఖరి మాటలు. అప్పటికి ఈయన రూపాంతరం కొండ ఎక్కలేదండి, అప్పటికి నెరవేర్పు చూడలేదు, కృపాయుగాన్ని చూడలేకపోయాడు. అయినా సరే ఏమని దేవుని ఆరాధించాడు తెలుసా? ఆఖరి మాట ద్వితోపదేశకాండం 32వ అధ్యాయం
చనిపోక మునుపు తుది శ్వాస విడిచిపెట్టక మునుపు ప్రభుని ఆరాధిస్తున్నాడు, కొత్త పాట పాడుతున్నాడు. 31 ద్వితీయోపదేశకాండం 31 ఆఖరి వచనం చూద్దాం. అక్కడ రాయబడిన మాట, అప్పుడు మోషే ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికాను. అవలిలో పలుకుతున్నాడు అండి. ఏంటి ఆ కీర్తన అంటే? ఆరాధిస్తున్నాడు. బాగా వినండి. మోషే ఆఖరి మాటల్లో ఆరాధిస్తున్నంత తొలి అంశం ఏం తెలుసా? 32:4 వచనం అందరం కలిసి చదుదాం. 32:4 ఇంగ్లీష్లో రాక్ అని ఉంది, తెలుగులో మనం అందరం కలిసి చదుదాం. ఆయన ఆశ్రయ దుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆ నీతిపరుడు యథార్థవంతుడు. ఆశ్రయ దుర్గము, నా బండ, నా కోట, నా శైలమైనాడు. ఇది దేవుణ్ణి ఆరాధిస్తున్న తొలి మాట. యెహోవా మహాత్యమును కొనియాడుతున్న సందర్భాల్లో దేవుని ఆ బండ అయిన క్రీస్తు ఆయన ఆశ్రయ దుర్గం అంటున్నాడు. ఆ తర్వాత ఆశ్రయ దుర్గమే ఆ పర్వతం నిలబెట్టించాడు యేసు ప్రభువారు. ప్రియ సహోదరులారా, ఈరోజు కూడా దేవుడు మనకు ఆత్మలో ఆ నూతన వాగ్దాన దేశంలో నిలబెట్టబోతున్న దేవునికి వందనాలు చెల్లించడానికి ఉదయకాల సందర్భంలో చీల్చబడిన బండ అయిన క్రీస్తు, దారులుగా దున్నబడిన క్రీస్తు, రెండవదిగా మాటలను వినుచున్న క్రీస్తు, ఆఖరిగా మహిమ ప్రత్యక్షతలో నిలబెట్టడానికి, ఇంకా వాత్సల్య పూర్ణతలో మన ఆయుష్కాలను పొడిగిస్తూ బండ అయిన క్రీస్తును ఆరాధించడానికి దేవుడు మనందరికీ సహాయపడుగాక.